గయానా వేదికగా జరుగుతున్న ఇండియా వెస్ట్ ఇంగ్లాండ్ల మధ్య సెమీఫైనల్ మ్యాచ్కు టీమిండియా మార్పులు ఉండవచ్చని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే బలంగా ఉన్న ఇంగ్లాండ్ జట్టును ఎదుర్కోవడానికి ఈ మార్పులు చేస్తారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. టీ20 ప్రపంచ కప్లో ఫామ్లో లేని రవీంద్ర జడేజాను తప్పించి స్పెషలిస్ట్ బ్యాటర్కు అవకాశం ఇవ్వాలని టీం మేనేజ్మెంట్ చూస్తోంది. జడేజా స్థానంలో సంజు శాంసన్ను లేదా యశస్వి జైస్వాల్ను తీసుకోవాలని చూస్తోంది. గయానా పిచ్ బౌలింగ్కు అటు బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో జడేజా రాణించలేకపోయాడు. దీంతో జడేజాను పక్కన పెట్టి సంజు శాంసన్ను లేదా యశస్వి జైస్వాల్ను తీసుకుంటే భారీ స్కోర్ పోయే అవకాశం ఉన్నాయంటూ ప్లాన్ చేస్తోంది. అయితే ఇదే కాక టోర్నీలో ఓపెనింగ్ జోడీ అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పెద్దగా రాణించలేకపోతున్నారు. అంతేకాకుండా విరాట్ కోహ్లీ ఈ టోర్నీలో వరుసగా ఫెయిల్ అవుతూనే వచ్చాడు. దీంతో విరాట్ కోహ్లీ స్థానంలో యశస్వి జైస్వాల్ను ఓపెనర్గా తీసుకోవాలని టీమిండియా ప్లానింగ్ చేస్తోంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఒక మ్యాచ్ కూడా ఓడిపోని టీమిండియా కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్తో తలపడనుంది. టీమిండియా అందుకే స్ట్రాంగ్ ప్లేయర్స్తో బరిలోకి దిగాలని ప్రణాళికలు రచిస్తోంది అని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఓపెనింగ్లో విరాట్ కోహ్లీ పూర్తిగా ఫెయిల్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఆస్ట్రేలియా జట్టుపై కూడా విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. టోర్నీలో ఇది విరాట్ కోహ్లీకి రెండో డకౌట్. ఇప్పటి వరకు కోహ్లీ కేవలం 66 పరుగులే చేశాడు. కాబట్టి కోహ్లీని ఎప్పటిలాగానే మూడో స్థానంలో దింపి యశస్వి జైస్వాల్ను ఓపెనర్గా బరిలోకి దింపనున్నారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఆల్రౌండర్ శివం దుబే స్థానంలో యశస్వి జైస్వాల్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉందని, ఈ ఒక్క మార్పు మీదగా మిగతా టీం అలాగే ఉంటుందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే అదే తుది జట్టుతో కొనసాగించాలనే సెంటిమెంట్ కూడా రోహిత్ శర్మ పాటించే అవకాశం ఉంది.